ఆంధ్రప్రదేశ్లో వినాయక చవితి వేడుకలు శరవేగంగా సిద్ధమవుతున్న నేపథ్యంలో విశాఖపట్నం జిల్లా అనకాపల్లి పట్టణం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అక్కడ తయారవుతోంది దేశంలోనే అత్యంత భారీ విగ్రహం. సుమారు 126 అడుగుల ఎత్తుతో ఈ విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఈ అద్భుతమైన విగ్రహాన్ని ప్రముఖ శిల్పి కామధేను ప్రసాద్ పర్యవేక్షణలో 25 మంది కళాకారులు గత నెల రోజులుగా అహర్నిశలు శ్రమించి తయారు చేస్తున్నారు. ఈ విగ్రహానికి 4 టన్నుల మట్టిని వినియోగించగా మండప నిర్మాణానికి 90 టన్నుల సర్వేకర్ర ఉపయోగించారు. ఈ నెల 25వ తేదీకి అన్ని పనులు పూర్తయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 27న వినాయక చవితి సందర్భంగా ఈ విగ్రహాన్ని పూజార్చనలతో ఘనంగా ప్రతిష్ఠించనున్నారు. ఉత్సవాలు వచ్చే నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తుల కోసం ఆధ్యాత్మిక పోటీలు, సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తుల కోసం ఉచిత దర్శనం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు లభించనుంది. సెప్టెంబరు 23న ఉత్సవాల చివరి రోజైన ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రాంగణంలోనే నిమజ్జనం నిర్వహించనున్నారు. ఈ విగ్రహాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డులో నమోదు చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని నిర్వాహకులు తెలిపారు. సుమారు 70 లక్షల రూపాయల ఖర్చుతో ఈ మహోత్సవం జరుగుతుందని, దేశవ్యాప్తంగా 20 నుంచి 25 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా. కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది అని కమిటీ కన్వీనర్ బుద్ధ భూలోకనాయుడు తెలిపారు. దీనివల్ల అనకాపల్లి పేరు మరోసారి దేశవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందుతోంది. తెలుగు రాష్ట్రాలు కనీవిని 126 అడుగుల భారీ వినాయకుని పెట్టడానికి పలు సంఘ నాయకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మనకి ఇలా పెద్ద భారీ వినాయకుని పెట్టేది హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ ఉండేది. మన అనకాపల్లి కూడా ఒక చరిత్ర రావాలనే ఉద్దేశంతో, చరిత్ర తిరగరాయాలనే ఉద్దేశంతో 126 అడుగుల భారీ వినాయకుని పెట్టడం జరిగింది. దీనికి సహకారం అందించినటువంటి పలు సంఘాల నాయకులు, కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, వివిధ ప్రాంతాల నుండి కుల మతాలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో స్వామివారి అందరూ పాలు పంచుకొని స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతారని కోరుకుంటున్నాను. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి మహిళలకి త్రాగునీటికి ఏర్పాట్లు అయి చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ పోలీసు బందోబస్తు పెట్టడం జరుగుతుంది. పోలీసు అధికారులు ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి ఆ నిర్ణయాలు తీసుకుంటున్నాం. అలాగే ఈ ఏర్పాట్లన్నీ కూడా దాడి రత్నాకర్ పర్యవేక్షణలో కొన్ని జరుగుతాయండి. ఈ యొక్క కార్యక్రమాన్ని 27వ తారీఖున స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు ఉత్తల రామకృష్ణ గారు, పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు కూడా ప్రారంభం జరుగుతుంది. అక్కడి నుండి ప్రతిరోజు కూడా రోజుకు ఒక కార్యక్రమం ఏర్పాట్లు చేయడానికి కూడా ఆధ్యాత్మిక కార్యక్రమం పెట్టడానికి జరుగుతున్న చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి అందరికీ కూడా పార్కింగ్ ప్లేస్ ఇబ్బంది లేకుండా పక్కనే ఉన్నటువంటి DCMS లో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ ప్లాన్ కూడా ప్రతిదీ డిజైన్ ఎథిక్స్ వారి ప్రోత్సాహంతో కూడా మనం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఎవరి వారు సంఘ నాయకులు, ఆధ్యాత్మిక హిందూ దేవాలయ పరిరక్షణ కమిటీ సభ్యులు, RSS సభ్యులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, తమ యొక్క సహాయ సహకారాలు అందించాలని మేము నిర్ణయించుకుంటున్నాం.